హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఏం చేస్తున్నారో బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు యూస్‌ఫుల్ అయ్యే వ్లాగ్ అన్నమాట. సో, ఈ రోజుల్లో ఏంటంటే మనకి హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉంది కదా! సో, నేనైతే ఇప్పుడు మంచి హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. అది మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే నేచురల్‌గా మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. మీకు కుదిరినప్పుడల్లా వేసుకుంటూ ఉండండి. మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. ఎయిర్ ఫాల్ కూడా చక్కగా ఒక వాష్‌లోనే మీకు కంట్రోల్‌కి వస్తది. ఇంక ఈరోజు మార్నింగ్‌కి టిఫిన్ అయితే నేను మిగిలిన ఇడ్లీ పిండితో కొంచెం మైదా పిండి అయితే వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి చక్కగా ఇలా బజ్జీలైతే వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పుదీనా చట్నీ కూడా చేశాను. నేను మాక్సిమం మా పిల్లలకైతే టిఫిను పెట్టనండి. రైసే పెడతానన్నమాట. కానీ ఎప్పుడైనా ఇలాంటివి వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తింటారు వాళ్ళైతే. నేను పెరుగన్నమే పెడతాను మా పిల్లలకైతే. చాలా సార్లు చెప్పాను, చూపించాను కూడా. ఏంటంటే ఇడ్లీ, దోస లాంటివి కాకుండా ఇలా ఎప్పుడైనా ఏసినప్పుడు తింటారన్నమాట. సో, ఫైనల్‌గా నేను ఇక్కడైతే బజ్జీలు వేస్తున్నాను. మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారన్నమాట ఇలాంటివైతే. అలా అని నేను డైలీ ఏమి వేయనండి. ఎప్పుడైనా వేస్తూ ఉంటాను. సో, మరి మీరు ఈరోజు ఏం టిఫిన్ చేశారు? మీరేం టిఫిన్ చేశారో నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఈరోజు బజ్జీ తిన్నాను. అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ చేశాను కదా! నిన్నటి వీడియోలో మీకు చూపించాను క్లియర్‌గా. ఇంకా డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకా క్లియర్‌గా మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. సో, ఇంకా ఈరోజైతే హనీ భోజనం చేయడానికి చాలా ఇబ్బంది పెట్టింది. స్కూల్‌కి అయితే నేను కాలీఫ్లవర్ కర్రీ చేశాను కదా! వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా నచ్చిందంట. ఇంకా ఆ కర్రీతోనే కావాలని అడిగిందనమాట. ఇక్కడ వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నానని చెప్పాను కదా! ఇప్పుడు వచ్చేసి మీతో షేర్ చేస్తున్నాను చూడండి. 2 టేబుల్ స్పూన్లు మెంతులు నానబెట్టుకున్నాను. అలాగే మందార పువ్వులు, ఆకులు కూడా వేసుకుంటున్నాను నేను ఈ ప్యాక్‌లో. గోరింటాకు మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి గోరింటాకు అన్నమాట. సో, కలబంద ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసి బీట్రూట్ కూడానండి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి వచ్చేసి బీట్రూట్ అన్నమాట. సో, చక్కగా మీరు మీ హెయిర్ లెంత్‌ని బట్టి చిన్న దుంప, పెద్ద దుంప అనేది తీసుకోండి. నేను ఒక దుంప అయితే తీసుకున్నాను. చక్కగా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను నేనైతే. గోరింటాకైతే ముందే ఆడిపెట్టేసుకున్నాను. ఎందుకంటే కొంచెం కాళ్ళకి పెట్టుకుందాం అన్నట్టుగా సపరేట్‌గా ఆడానన్నమాట. ఇప్పుడొచ్చేసి ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకొని మీ హెయిర్‌కి పట్టుకోండి. సో, పెట్టిన తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటది కదా! అరగంట గానీ, గంట గానీ ఉంచుకోండి. అంతకు మించి అయితే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది శీతాకాలం కదా! తొందరగా జలుబనేది చేసేస్తదనమాట. మనం మెంతులను కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి, ఒక అరగంట సేపు ఉంచుకుంటే సరిపోతదనమాట. ఒక అరగంట 40 నిమిషాలయితే సరిపోతది. ఇక్కడ నేనైతే చక్కగా మా అమ్మ చేతయితే పెట్టించుకుంటున్నాను హెయిర్‌కి. నేను హెయిర్ గురించి కేర్ తీసుకొని చాలా డేస్ అయిపోయిందండి. దగ్గర దగ్గర 2 మంత్స్ అయిపోతుందన్నమాట. ఇంకా నేను ఇలా ఏదైనా ప్యాక్ వేసుకోవాలి అంటే గనక ఎవరొకళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంకా అమ్మ ఉంది కాబట్టి అమ్మ చేత అయితే పెట్టించుకుంటున్నాను. లేదంటే వదిన చేత అయితే పెట్టించుకుంటానన్నమాట. ఎందుకంటే ఇంకొకళ్ళ హెల్ప్‌తో అయితే గనక మనకి హెయిర్‌కి అంతా మంచిగా పట్టించేలాగా పెడతారు కదా! అందుకనమాట. అలా ఇంకొకళ్ళ చేత పెట్టించుకోవడం అంటే నాకు ఇష్టమన్నమాట. నాకు అలా ఈజీగా అనిపిస్తది. మనకేసుకోవడానికి ఎనకతల మనకి సరిగా అందదు కదా! హెయిర్ అన్నది. సరిగ్గా పట్టదు హెయిర్‌కైతే. నేను ఇలా అమ్మొచ్చినప్పుడు గానీ, వదిన చేత గానీ పెట్టించుకోవడానికి ఇష్టపడతాను. నేను అరగంట తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసాను. నా హెయిర్ చూడండి ఎంత సిల్కీగా, సాఫ్ట్‌గా కనిపిస్తుందో. ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ అయితే బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే గనక చుండ్రు అనేది పట్టేసిందనమాట. ఒక్కసారిగా అయితే మనకి ఏది పోదండి. సో, 2, 3 సార్లు వేసుకుంటూ ఉంటే చక్కగా ఆహ్, డాండ్రఫ్ అనేది కంట్రోల్‌కి వస్తదనమాట. నాకు ఒక్క వాష్‌కే కంట్రోల్ అయింది. మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదన్నమాట. నాకు డాండ్రఫ్ అయితే ఒక్క వాష్‌కే నాకు కంట్రోల్ అయిందండి. సో, మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట. హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువైపోయిందన్నమాట నాకు. ఒక్క వాష్‌లోనే నాకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది. ఈ వీడియో చేసేటప్పుడే 3 డేస్ అయిపోయింది. కానీ నాకు వీడియో ఈ రోజుకి అవ్విందన్నమాట. సో, నేనింక ఇప్పుడు హెయిర్ మంచిగా ప్యాక్ అయితే వేసుకున్నాను కదా! ఇంక నేను హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకైతే. మీకు యూజ్‌ఫుల్ వీడియోసే మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. సో, నా తరపు నుంచి నేను మీకు బెస్టే ఇస్తానండి. మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇంక
ఒక్కసారికే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందా? డాండ్రఫ్ పోయిందా? అని మీరు నిజంగా అనుకుంటారేమో. నిజంగానే పోయిందండి. ఎందుకంటే గనక నేను పెరుగు యూజ్ చేశాను కదా! పెరుగు వల్ల మనకి డాండ్రఫ్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతదనమాట. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది నాకైతే. సో, మీరెప్పుడు పెరుగు యూజ్ చేయకపోతే మీరు వేసుకున్న ప్యాక్‌లో ఒక్కసారి మీరు ఏ ప్యాక్ వేసుకున్నా అందులో కొంచెం పెరుగుని యాడ్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తది. మీరు నమ్మకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. నా హెయిర్ అయితే చాలా అనిపించింది నాకిప్పుడు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది. అలాగే డాండ్రఫ్ కూడా పోయింది కదా! సో, నేనైతే చాలా హ్యాపీ. సో, నేను అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్‌ని. అంతేకాదు నేను ఇంతకు ముందు కూడా యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాతే మీ దాకా తీసుకొస్తానన్నమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ ప్యాక్ అయితే మీకు నచ్చుతుందన్నమాట. సో, నా హెయిర్ అయితే ఇలా ఉంది ఇప్పుడు. ఇంకా నేను భోజనం టైం అయిపోయింది కదా! హనీకైతే భోజనం తినిపించాలి. హనీకి ఎందుకు నేను తినిపిస్తాను అంటే గనక తను సరిగ్గా తినట్లేదండి. సో, నేను అందుకే తినిపిస్తున్నాను. ఇక్కడ భోజనం విషయంలో ఇక్కడ అన్న చెల్లెలిద్దరికీ గొడవ అవుతుందన్నమాట. తను తినను అని ఫేస్ ఎలా పెట్టిందో చూడండి. ఇంకా వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చొని కర్రిచ్చుకొని కూర్చున్నాడన్నమాట. ఎందుకు తినవని చెప్పేసి. తనైతే చేపల కూర తిందన్నమాట. బలవంతంగా తినిపిస్తున్నాను నేనిక్కడ. ఏడుపు మొహం అయితే పెట్టేసింది. చేపల కూర అయితే తను సరిగ్గా తినట్లేదండి. నేను తినిపించినా కూడా తిననని ఏడుస్తుందన్నమాట. ఫేస్ అయితే చూడండి ఎలా పెట్టిందో. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ఎందుకు తినవో రోజు వండుతుందా అమ్మ అని చెప్పేసి వాడు కర్రీచుకుని కూర్చున్నాడు అనమాట. ఇంతగా వాడు తినట్లేదు ఎందుకంటే వాడికి ఫీవర్ కదా, అందుకని వాడు చేపల కూర అయితే తినలేదు. వాడికి సపరేట్గా బీరకాయ ఫ్రై అయితే చేశాను నేను. ఇంకా ఇద్దరు గొడవ పడుతున్నారన్నమాట. ఇలా ఉంటుంది మరి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు. మీ పిల్లలు కూడా ఇలానే అలర్ట్ చేస్తూ ఉంటారు తినడానికి. కామెంట్ చేయడం మర్చిపోకండి.